దీనికంటే ముందు షార్ట్ చూస్తే ఈ వీడియో అయితే అర్థమవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ప్లీజ్ ఒకసారి ఛానల్లోకి వెళ్ళి ఆ షార్ట్ కూడా చూసేయండి. ఇంకా ఇక్కడైతే మనం కేక్ని బేక్ చేసుకోవడానికి మొత్తం అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదా. ఇక్కడ నేను విప్పింగ్ క్రీమ్ కూడా ప్రిపేర్ చేసేసుకున్నాను. విప్పింగ్ క్రీమ్ వీడియో ఎలా చేశాను అనేది నేను వీడియో అప్లోడ్ చేస్తాను, చూసేయండి. ఇంక ఇక్కడైతే కేక్ అయితే మంచిగా బేక్ అయిపోయింది. నేను బేక్ అయిన తర్వాత దానికి టాపింగ్ చేసుకుందామని చెప్పి ఇక్కడైతే కేక్ని 3 పీసెస్గా కట్ చేయడానికి నేనైతే థ్రెడ్ని యూజ్ చేశాను, కరెక్ట్గా రౌండ్గా మనకి రావడానికి. ఇంక ఇట్లాగైతే మనం కేక్ని మంచిగా కట్ చేసుకోవాలి 3 పీసెస్గా. అండ్ నేనైతే చాలా కష్టాలు పడ్డానండి కేక్ని బయటకు తీయడానికి. ఆల్రెడీ చెప్పాను కదా నేను ఏం మిస్టేక్ చేశానో, సో మీరైతే ఆ మిస్టేక్ చేయకండి. ఇంక ఇక్కడ మంచిగా అయితే దీన్ని కట్ చేసుకున్న తర్వాత మనం టాపింగ్ చేయడం కోసం ఫస్ట్ అయితే క్రీమ్ని మనం అక్కడ వేయాలి. క్రీమ్ వేసిన తర్వాత మనము కట్ చేసిన పీసెస్లో కింద పీస్ ఉంటుంది కదా, ఆ పీస్ని పెట్టి మనం టాపింగ్ చేయడానికి మొత్తం నేనైతే క్రీమ్కి నానా కష్టాలు పడ్డాను. ఫస్ట్ టైం నేను ఇట్లాగా విప్పింగ్ క్రీమ్తో కేక్ని చేయడం. అమ్మో, అసలు ఎంత అంటే నాకే తెలియాలి, వర్ణనాతీతం అనమాట. విప్పింగ్ క్రీమ్ కోసం ఎన్ని కష్టాలు పడ్డానో. ఇక్కడ అన్ని స్టోర్స్ అసలు న్యూ ఇయర్ కదా, ఇన్స్టామార్ట్స్, బ్లింకిట్స్, బిగ్ బాస్కెట్ మొత్తం అన్నిట్లో సోల్డ్ అవుట్. అసలు ఎక్కడా లేదు విప్పింగ్ క్రీమ్ అయిపోయింది, పౌడర్ అయిపోయింది, అసలు ఎక్కడా లేదండి. మా ఇంటి దగ్గరలో మార్ట్స్కి వెళ్ళాను, మార్ట్స్లో కూడా ఎక్కడా లేదు. నాకైతే అసలు ఎక్కడా దొరకలేదు. అసలు ఒక స్టేజ్లో అయితే ఏంటి కేక్ నేను అసలు చేయలేనులే, నాకు వదిలేయడం బెటర్ అనిపించింది. నాకైతే అసలు అంత విసుగొచ్చేసింది. ఫస్ట్ దేవుడు ఎంత టెస్ట్ చేశాడంటే అంత టెస్ట్ చేశాడు. ఫైనల్గా అయితే బిగ్ బాస్కెట్లో 50 గ్రామ్స్ అండి నాకు విప్పింగ్ క్రీమ్ పౌడర్ దొరికింది. అది 1 పీసే ఉంది. సరే 2 పెడదామని చెప్పి చూస్తుంటే 2 అసలు లేవు, 1 పీసే ఉంటే సరేలే అని చెప్పి పెట్టాను. సో నాకు ఇక్కడైతే క్రీమ్ చాలా తక్కువైంది. ఇంకా దాన్ని అడ్జస్ట్ చేశాను ఏం చేయలేక. కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది. నెక్స్ట్ టైం చేసినప్పుడు ఇంకొంచెం మంచిగా క్రీమ్ ఎక్కువ వేసి చేస్తాను. ఇంకా ఈ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. మీరు కూడా ఒకసారి ట్రై చేసి అలాగుందో